హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజ్ని. ఇంట్లోనే మనం స్వచ్ఛమైన నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈజీగా కూడా అండి, ఏం చాలా కష్టం అనుకుంటారు నెయ్యి ప్రిపేర్ చేయడం మాత్రం. ముందుగా అయితే ఇలా పాల మీద మీగడంతా తీసి ఇలా తోడంటూ వేసుకోవాలి. తోడేసుకున్న తర్వాత అదంతా ఒక మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి ఒక 3 సార్లు బ్లెండ్ చేసుకోవాలండి. అలా బ్లెండ్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ సపరేట్ అయిపోయి మనకి ఇలా వెన్న మాత్రం పైకి ఇలా వస్తుంది. అప్పుడు మనం ఇలా చేత్తో అంతా ఉంటని తీసుకొని అందులో వాటర్ అంతా ఇలా పైకి కిందికి ఇట్లా ప్రెస్ చేస్తే మనకు వెన్న ముద్ద నీట్గా వచ్చేస్తుంది. ఈ వెన్ననంతా ఒక గిన్నెలో తీసుకొని పక్కన ఉన్నాము. అలా అంతా వెన్ననంతా తీసుకోవాలి. అలాగా తీసుకున్న వెన్నను మనం ఫ్రిడ్జ్లో ఒక 15 డేస్ స్టోర్ చేసుకొని 1 కేజీ వెన్న అయ్యే వరకు పెట్టుకోవాలి. అలా స్టోర్ చేసుకున్న వెన్న అంతా ఇదండి. స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత నేను ఇలా స్టోర్ చేసుకున్న వెన్ననంతా ఇందులోకి వేసేసినాను. ఇలా వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. గిన్నె మాత్రం కాస్త పెద్దదే పెట్టుకోండి. ఒక్కొక్కసారి పొంగు ఎక్కువైపోయి బయటకు వచ్చేస్తుంది. అలా పొంగకుండా ఉండాలంటే మనం ఇలా పెద్ద గిన్నెలో పెట్టుకొని బాగా కరిగిపోయే వరకు వెన్నను పెట్టుకుందాము. అలా కరిగిన తర్వాత ఇప్పుడు మనం బయట తెచ్చుకున్న నెయ్యి స్వచ్ఛంగా ఉండదు కాబట్టి ఈజీగా ఇలా ఇంట్లో ఉన్న మీగడని స్టోర్ చేసుకొని ఇలా నెయ్యి చేసుకోవడం చాలా మంచిది కదండి పిల్లల కోసం. మనం ఇలా వెన్నంతా బాగా కరిగిపోయింది చూసారా. ఇలా కరిగిన తర్వాత కాస్త టైం పడుతుందండి. ఈ వెన్నంతా బాగా వాటర్ లాగా సపరేట్ అయిపోయి మనకి నెయ్యి బాగా కలర్ కూడా వచ్చినప్పటికి మనం ఇలా తమలపాకు ఉంటుంది కదండి, అది బాగా వాష్ చేసి అందులోకి వేసుకుందాము. ఇలా వేసుకోవాలి. మనకు తెలిసిపోతుంది వెన్న వైట్గా ఉంటుంది కదా. మనకి నెయ్యి ఇట్లా కలర్ చేంజ్ అయినప్పుడు అది ఇలా చల్లారిన తర్వాత అంతా వడగట్టుకుందాము. ఇలా నెయ్యినంతా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ దాకా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఆ తమలపాకు వేసుకోవడం వల్ల. మీకు వీడియో నచ్చినట్టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.